పుణ్యమూర్తుల దివ్య కథల్లో ఈనాడు దక్షుని గురించి ఏం చెప్పారో విందాం. స్వయంభూ మనువు భార్య పేరు శతరూప. అంటే శతరూప స్వయంభూ మనువులు దంపతులు అన్నమాట. వాళ్ళకి 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఎవరు పిల్లలు వీళ్ళు? స్వయంభూ మనువు శతరూప దంపతుల పిల్లలు అనమాట. ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఈ జ్యేష్ఠ కుమార్తె అయినట్టు ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చాడు స్వయంభూ మనువు. రెండవ కూతురు అయినటువంటి దేవహూతిని కర్దమునికి ఇచ్చాడు స్వయంభూ మనువు. మూడవ కూతురు ప్రసూతిని దక్షునికి ఇచ్చాడు అనమాట. ఇలా 3 కూతుళ్ళని రుచి, కర్దమ, దక్షులకిచ్చి వివాహం చేశాడు స్వయంభూ మనువు. మారీషునకు 10 ప్రచేతనుల వలన బాలుడు జన్మించాడు. మారీష్ అనే కన్య, ఈ ప్రచేతనులు 10 మంది ఉన్నారు. వీళ్ళు మనుషులు వేరైనా మనస్సు ఒకటే, అందుకని వారందరికీ కలిపి మారీషుతో పాటుగా ఆ మారీష వాళ్ళ భార్య, వాళ్ళకి ఒక బాలుడు జన్మించాడు అన్నమాట. అతడే ప్రాచేతనుడు అనబడ్డాడు. అంటే ప్రచేతనులకు కలిగిన వాడు ప్రాచేతనుడు అన్నారు. ఆయనే దక్షుడు అనమాట. అయితే ఈ దక్షుని జన్మ వివరం ఇంకా లోతుకి వెళదాం. మొదట్లో ప్రాచీన బర్హి అనే రాజు సముద్ర పుత్రిక అయినటువంటి సావర్ణిని వివాహం ఆడాడు. అంటే బర్హి రాజు, సముద్రపు పుత్రిక సావర్ణి. అంటే బర్హి, సావర్ణి ఇద్దరు భార్యాభర్తలు అనమాట. వారికి, ఈ బర్హి సావర్ణికి 10 కుమారులు కలిగారు. వారినే ప్రచేతనులు అని పిలువబడ్డారు. ఒక రోజున ఈ బర్హి అంటే తండ్రి పిలిచాడు అనమాట ఈ 10 మంది కుమారులు. నాయనలారా, మీరంతా శారీరకంగా వేరే కానీ మానసికంగా ఒకే ప్రవృత్తి ఉంది మీలో. కాబట్టి మీరందరూ విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శక్తిని సంపాదించండి అని చెప్పాడు. వాళ్ళందరూ తండ్రి ఆజ్ఞను అనుసరించారు. ప్రాచేతనులు 10 మంది కూడా రాజధానిని విడిచారు. అంటే బర్హి ఒక్కడే ఉన్నాడు అనమాట, అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కుమారులు అందరూ అడవికి వెళ్ళిపోయారు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. శ్రీమన్నారాయణుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ఈ ప్రచేతనులు 10 మందికి. మీరు ప్రజాపతి అయినటువంటి సమర్థుడైనటువంటి పుత్రుణ్ణి కంటారు అని చెప్పి ఈ శ్రీమన్నారాయణుడు అంతర్హితుడయ్యాడు. అంటే అదృశ్యమయ్యాడు. అంటే 10 మందికి ఒకడే అనమాట కొడుకు. అతడు ఎలాంటి వాడు అంటే సమర్థుడు అయినటువంటి వాడు పుడతాడు అని చెప్పాడు, ప్రజాపతి అవుతాడు అని చెప్పాడు. ఈ ప్రచేతనులు మరి అడవికి వెళ్ళారు కదా, తపస్సులో నిగ్నమై ఉన్నారు కదా. అప్పుడు రాజధాని అంతా నిర్మానుష్యమైంది. అంటే బర్హి కూడా లేడన్నమాట. అప్పుడు శిథిలమైంది, పాడుపడింది, వృక్షాలతో నిండిపోయింది, కేకారణ్యమైంది. వారు ఏం చేశారంటే ఆ దృశ్యాన్ని గాంచి అరే అయితే లాభం లేదని వృక్షనాశనాన్ని చేయడానికి పూనుకున్నారు. అంటే వృక్షనాశనాన్ని వాడు శక్తి ఉంది కాబట్టి భౌతికంగా కాకుండా శాపం ద్వారా వాటిని నాశనం చేయాలనుకున్నారు. అప్పుడు వెంటనే ఓషధిలకు, వనస్పతులకు అధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చాడు. అక్కడికి వచ్చి మహర్షి అనే కన్యను ప్రాచేతన వృద్ధులకు పంపాడు. వారికి శుశ్రూష చేయమని కోరాడు. కన్య అంటే ఈ మహర్షి అనే కన్య ప్రాచేతనులకు శుశ్రూష చేయటం ప్రారంభించింది వాళ్ళ దగ్గరకు వచ్చి. అయితే ఈ మహర్షి ఎవరు అని అనుమానం వచ్చింది వాళ్ళకి. చంద్రుడిని అడిగారు, ఎవరయ్యా ఈమె? అప్పుడు మహర్షి కథ చెప్పటం మొదలెట్టాడు చంద్రుడు. పూర్వం కందుడనే మునీంద్రుడు ఉన్నాడు. ఆయన ఘోర తపస్సు చేస్తూ ఉండగా అతని తపస్సుకు ఇంద్రుడు భయపడ్డాడు. ఒక అప్సరసను పంపించాడు ఆయన తపస్సును భగ్నం చేయమని. ఆమె వచ్చింది. ఇంద్రుని ఆజ్ఞ అనుసరించి కందుడి దగ్గరకు. ఆ కందుడు ఈమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు, ఆమెను మోహించాడు. అంటే తిరస్కరించి పంపల, అంటే తపస్సు మర్చిపోయాడు.
ఆ విధంగా కందుడు తన తపస్సును మరిచి ఆ అప్సరస ప్రేమలో పడ్డాడు. అలా ఆమె కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎక్కువ సంవత్సరాలు ఉండిపోయాడు అలాగే. అయితే ఒక రోజున అనుకోకుండా కమండలం తీసుకుని నదిని వెళుతున్నాడు. ఇంతలోనే ఆమె గర్భం దాల్చిందనమాట, అప్సరస, ఈ కందుడి వలన. ఆ తర్వాత సంధ్య మార్చడానికి బయలుదేరాడు కమండలం తీసుకుని. నదికి వెళుతూ ఉంటే ఈ అప్సరస పక్కున నవ్వింది వెటకారంగా అనమాట. ఆమె నవ్వును చూసి కందుడు కోపం వచ్చింది. కారణం ఏంటో తెలుపు అన్నాడు. సరే, చాలా కాలం నాతో గడిపారు, ఇప్పటికి మీకు మళ్ళీ తపస్సు సంగతి గుర్తుకు వచ్చింది, అందుకని నాకు నవ్వు వచ్చింది అన్నాడు. అప్పుడు కందుడు సిగ్గుపడ్డాడు తన మానసిక బలహీనతకి. ఆమెను వదిలి తల వంచుకొని నదీ స్నానానికి వెళ్ళాడు. అయితే శపించలా ఈయన పాపం. తన తప్పును తెలుసుకున్నాడు, తల వంచుకున్నాడు, వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళాడు స్నానానికి. తర్వాత అప్సరస కందుడిని వదిలి వెళ్ళిపోయింది, ఇంద్రలోకానికి వెళుతూ ఉంది. అలా వెళుతూ ఉన్న సమయంలో ఆమె గర్భంలో ఉన్న పిండం జారి చెట్ల కొమ్మలపై పడింది. ఆమె ప్రసవ వేదనతో ముఖమంతా ముచ్చెమటలు రమ్మినాయి. ఆ చెట్ల ఆకులతో ఆ చెమటను తుడుచుకుందాం. ఈ రెండు కారణాల వలన ముని వీర్య కరణాలు ప్రజ్వరిల్లగా కన్య పుట్టింది. ఆ కన్యే మారిష అని చంద్రుడు ప్రచేతనులు 10 మందికి ఆమె యొక్క పుట్టుక వృత్తాంతాన్ని గురించి చెప్పాడు అన్నమాట. సరే, బాగుందనుకున్నారు. మారిష పూర్వజన్మలో కూడా దానికి ఆమెకున్న పూర్వజన్మల గురించి కూడా చెప్పాడు. మరి ఇక్కడ అప్సరసను పుట్టింది కదా మారిష అనే పేరుతోటి, అసలు ఆమె పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్తున్నాడు చంద్రుడు. ఆమె ఒక రాజునికి భార్య పూర్వజన్మలో. అయితే బాల్యంలోనే ఆమె బాల్యంలోనే భర్త చనిపోయాడు. మహావిష్ణువు గురించి తపస్సు చేసింది, ఘోర తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం చేసి చెప్పారంటే, విష్ణుమూర్తి, వేరువేరు శరీరములు కలిగి ఏకాత్మ కలిగిన ప్రచేతసులు అనే 10 నీవు భార్య అవుతావని చెప్పి అదృశ్యమయ్యాడు. 10 మంది ఏకాత్మే, శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే, వాళ్ళకు నువ్వు భార్య అవుతావని చెప్పి అదృశ్యమయ్యాడు విష్ణుమూర్తి. ఆ విధంగా చంద్రుడు ఆమెని గురించి చెబితే ప్రచేతనులు మిగులు సంతోషించి, ఓహో, మరి నిర్ణయం భగవంతుని నిర్ణయం కదా, అందుకని సంతోషంగానే అంగీకరించి ఆమెను వివాహం ఆడారు. వారికి దక్షుడు అనే కుమారుడు కలిగాడు అన్నమాట. ఒకనొకప్పుడు ప్రజాపతులు యజ్ఞం చేస్తూ ఉండగా, అంటే దక్షుడు పుట్టుక వచ్చేసింది మనకి. ఆయన పుట్టుక కారణం తెలిసింది, ఆ తల్లి తండ్రుల యొక్క కారణము మనకు తెలిసింది. ఒకనొకప్పుడు ప్రజాపతులు యజ్ఞం చేస్తుంటే దేవతలు, మహేశ్వరుడు మొదలగు వారు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు. ప్రజాపతుల్లో మరి దక్షుడు కూడా ఉన్నాడు కదా, అంటే అందరూ కలిసి చేస్తున్నారు అన్నమాట. దానికి ఆ సమయంలో దక్షుడు కూడా యజ్ఞానికి వచ్చాడు. దక్షుని చూచి దేవతలు, మహర్షులు తమ తమ ఆసనాల నుండి లేచి అందరూ నమస్కరించారు. కానీ శంకరుడు దేవగణముల కంటే అధికుడు, అదియు కాక అతడు ధ్యానములో నిమగ్నమై ఉండటం వలన దక్షుడు వచ్చిన రాకని గమనించక ఆయన లెగచి ఉండడు. అందువలన అతడు దక్షుడు వచ్చినప్పుడు దేవతలతో పాటు లేచి నమస్కరించలేదన్నమాట. అయితే ఈ శివుడి ప్రవర్తన గమనించినటువంటి దక్షుడికి కోపం వచ్చింది. ఈర్ష్యా ద్వేషాలను పెంచుకున్నాడు. కొంతకాలమైంది. తర్వాత దక్షుడు యజ్ఞం నిర్వహించాడు. దక్ష యజ్ఞం అన్నాం కదా దాన్ని. ఆ యజ్ఞానికి అనేక మంది దేవతలను పిలిచాడు, మునులను ఆహ్వానించాడు. కానీ సొంత అల్లుడైనటువంటి శంకరుని మాత్రం పిలవల. ఎందుకంటే శంకరుడు దక్షుని కుమార్తె అని సతీదేవిని వివాహం ఆడాడు కదా, ఎందుకని పిలవలేదా? శంకరుని వేషధారణ పేదరికమును చూచి దక్షుడికి ఒక చులకన భావన ఉంది. అందులో అంతకుముందే ఈర్ష్యాదేశాలు కూడా ఉన్నాయి కదా ఆయన పట్ల. అయినా కుమార్తె మీద ఉన్న ప్రేమ కంటే అల్లుడి మీద ఉన్న ఈర్ష్యాద్వేషాలే ఎక్కువై ఆ కుమార్తె మీద ఉన్న ప్రేమ కూడా కరిగిపోయింది అనమాట.
ఆ ద్వేషం పగని మనసులో ప్రజ్వరిల్లినాయి. అలాగే రాక్షస గుణాలు ప్రజ్వలినప్పుడు అలాగే మంచి గుణాలన్నీ అణగారిపోయి ఉంటాయి మనసులో. ఈ రెండిటి క్షేత్రము హృదయమే. ఈ హృదయ క్షేత్రంలోనే అటు మంచి చెడ్డలకి ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ మంచి పక్కన బుద్ధి నిలబడితే అవి జపిస్తే అయ్యే దేవతలు, ఆ మంచి పక్కన బుద్ధి నిలబడకపోతే చెడ్డ శక్తులు విజృంభిస్తే అవే రాక్షసులు. ఇలా ఈయనలో అమ్మాయి మీద ప్రేమ కంటే అల్లుడి మీద ఉన్న ద్వేషం పెరిగి ఆ ప్రేమ కప్పబడిపోయింది, ద్వేషం అలా బయటకు వచ్చిందనమాట. అందుకనే ఆమెను ఆహ్వానించలేదు, అల్లుడిని ఆహ్వానించలేదు. సతీదేవి ఎంతైనా పుట్టిల్లు కదా, తండ్రి అంటే అభిమానం ఉంటుంది కదా, అందుకని భర్త వలదు అని చెప్పి, అంటే శివుడు వద్దు వెళ్ళొద్దని చెప్పినా కూడా వినకుండా ఆ తండ్రి చేసే యజ్ఞశాలకు వచ్చింది. తుదకు తండ్రి వలన అవమానం పాలైంది, అక్కడే యోగాగ్ని చేత భస్మం అయ్యింది. ఆ సతీదేవి మరుటి జన్మలో హిమవంతునికి కాళీగా జన్మించింది. ఆ కాళీనే ఇంకా 2 పేర్లతో పిలుస్తారనమాట, పార్వతి అని, ఉమా అని. అయితే ఎక్కువగా హిమవంతుని కూతురు పార్వతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉమా అనే పార్వతి మళ్ళా శివుని వివాహమాడింది. అంటే ధర్మాన్ని రక్షించేవాడు తుదకు ధర్మం చేత రక్షించబడతాడు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పుకుంటాం కదా. అలాగే ధర్మమును నశింపచేసేవాడు అధర్మం చేతనే నశించబడతాడు. ఆ విధంగా అహంకారంతో విర్రవీగే మహాశక్తిమంతుడైనటువంటి శివుని అవమానపరిచి తుదకు దక్షుడు శివుని చేతనే హతమయ్యాడు. తన అహంకారమే తనని నిర్మూలించిందనమాట. అంటే దక్షుని అహంకారమే దక్షుని నిర్మూలనకు కారణమైంది. అంటే పామరుల లక్షణం ఏంటంటే ప్రతీకారం, విఘ్నుల లక్షణం ఏంటంటే క్షమించటం, సహనము సాధుజనుల సౌశీల్యం, క్రోధము పగ ఈ 2 ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి దోహదపడతాయి. కానీ ద్వేషించిన వారిని ప్రేమించుటే నిజమైన హృదయ సంస్కారం. కాబట్టి అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టము లాంటిది. ఇంత చక్కగా మన శతకకారుల్లో సుమతి శతకారుడు అలా చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి శత్రువు ఏది అంటే మన కోపమే. అందుకనే కోపం ఎందుకు వస్తుందంటే కామం వల్ల వస్తుంది. కామం అంటే కోరిక, కోరిక తీరకపోతే కోపం వస్తుంది. అందుకనే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణంకి మూలానే కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరకపోతే క్రోధం వస్తుంది. అందుకనే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. రజోగుణం వల్ల పుడుతుంది అంటే కోరికల వల్ల. మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైన. అందుకని అది మహావినాశనానికి దారి చేస్తుంది, అది పెద్ద శత్రువు లాంటిది అని గుర్తుంచుకోమని మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా. కాబట్టి దక్షుడు కూడా అలాగే తన కోపం వల్లనే తాను నశించాడు. శివుడు కూడా నిమిత్త మాత్రమే కారణమయ్యాడనమాట. ఆ సంఘటనకి కారణం దక్షుడే. కాబట్టి కోపాన్ని దక్షుని కథ మనకేం చెబుతుందంటే, సాధుజనులుగా మనం సహనాన్ని కలిగి ఉండాలి, కానీ అలాగే పామరుల వలె రాగద్వేషాలు కలిగి కోపాన్ని పెంచుకోకూడదని మనకి ఈ కథ సందేశాన్ని ఇస్తుంది. స్వస్తి.